హలో గాయస్, వెల్కమ్ టు ద ఆస్పిరెంట్స్ అని. ఈరోజు మనం ముందే చెప్పుకున్నట్టుగా మన రైల్వే ప్రిపరేషన్లో 120 డేస్ టార్గెట్ పెట్టుకున్నాం కదా. ఇందులో ఫస్ట్ డే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో ఈ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో యాక్చువల్గా మనందరికీ ఈ స్పీడ్ అనేది దాని గురించి క్లియర్ ఐడియా అయితే ఉండిద్ది. కాకపోతే ఈ స్పీడ్ని ఎలా మెజర్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉంది, నెక్స్ట్ వైజాగ్ ఉంది. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 400 కిలోమీటర్స్ ఉందనుకుందాం. ఈ జర్నీని మనం ఒక 10 అవర్స్లో కంప్లీట్ చేసామనుకుందాం. సో విజయవాడ నుంచి వైజాగ్కి ఇలా ట్రావెలింగ్ డిస్టెన్స్ మొత్తం 400 కిలోమీటర్స్ అయినట్లయితే @ 10 అవర్స్లో మనం ట్రావెల్ చేయగలిగినట్లయితే ఆన్ ఎన్ యావరేజ్, యాక్చువల్గా ఇది ఓవరాల్ డిస్టెన్స్ కదా, 10 అవర్స్ టోటల్ టైం. సో ఎంత స్పీడ్తో మనం వెళ్తే ఈ 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 10 అవర్స్లో కంప్లీట్ చేయగలం అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, యాక్చువల్గా దీనికి ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. ఇక్కడ విజయవాడకి వైజాగ్కి డిస్టెన్స్ ఎంత అండి? 400 కిలోమీటర్స్, అవునా కదా? ఎన్ని గంటల్లో కవర్ చేయగలుగుతుంది? 10 అవర్స్లో. సో 0 క్యాన్సిల్ అయినట్లయితే 40 km/h, అవునా కదా? సో స్పీడ్ అనేది ఈ బేసిక్ ఫార్ములా మీద బేస్ అయి రన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ అర్థమైంది కదా మీకు అందరికీ. సో స్పీడ్కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ పర్ టైం. 2 సిటీల మధ్య టైం కానీ, లేకపోతే ఏంటంటే ఒక పర్సన్కి మధ్య వాళ్ళిద్దరు కలవడానికి కానీ, ఒక ట్రైను కలవటానికి కానీ, లేదా ఒక ట్రైన్ ఒక స్టేషన్ని దాటడానికి కానీ, లేదా ఒక పోలీసు దొంగతనం చేసి పారిపోతుంటాడు, దొంగ ఏదైనా థెఫ్ట్ చేసి పారిపోతున్నట్లయితే అతన్ని చేసి పట్టుకునే పోలీసు ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఇవన్నీ ఏంటంటే మనకి ఈ స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో తెలుసుకుంటాం అన్నమాట. సింపుల్గా స్పీడ్ని ఎస్తో డినోట్ చేసుకుందాం, మనం డిస్టెన్స్ని డీతో డినోట్ చేసుకుందాం, టైంని టీతో డినోట్ చేసుకుందాం. సో వీటినే వేరే విధాలుగా రాసుకోవచ్చు. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా, దీన్ని ఏమైనా రాసుకోవచ్చు. ఒకవేళ దీని నుంచి మనకి డిస్టెన్స్ కావాలనుకుంటే ఏం చేస్తాం? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇటు వెళ్ళినట్టయితే టైం ఇటు వెళ్ళినట్లయితే స్పీడ్ ఇంటూ టైం వచ్చేసరికి డిస్టెన్స్. దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు? ఒకవేళ మనకి టైం కావాలనుకున్నట్లయితే టైం ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? డిస్టెన్స్ పర్ స్పీడ్ అన్నమాట. సో ఇది బేసిక్ ఫార్ములాస్ అన్నమాట. తర్వాత ఇప్పుడు నార్మల్గా మనం ఎక్కువ డిస్టెన్స్ అనుకోండి, ఎక్కువ డిస్టెన్స్ని ఎలా మెజర్ చేస్తాం? కిలోమీటర్స్లో మెజర్ చేస్తాం. అదే తక్కువ డిస్టెన్స్ని అయితే మీటర్స్లో మెజర్ చేస్తాం. సేమ్ టైంని కూడా ఏంటి, ఎక్కువ టైం పట్టేటైతే హవర్స్లో మెజర్ చేస్తాం, తక్కువ టైం అయితే సెకండ్స్లో మెజర్ చేస్తాం. సో స్పీడ్కి యూనిట్స్ ఏమైనా రాసుకోవచ్చు? డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి కిలోమీటర్. ఎక్కువ డిస్టెన్స్ అనుకుంటే km/h అని మెజర్ చేయొచ్చు, లేదు అనుకుంటే అదే స్పీడ్ని ఏంటంటే m/s కూడా మెజర్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఈ km/h, యాక్చువల్గా ఈ km/h అని అన్నాను కదా, కిలోమీటర్ అంటే ఏంటి? 1000 మీటర్, అంతే కదా. 1 అవర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయండి? 3600 సెకండ్స్. ఇక్కడ చూడండి, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఇంకా మిగిలిన ఎంత? 10/36. 10/36 అంటే ఏం చేయొచ్చండి? 2 5s 2 18s అంటే 5/18 m/s. సో km/s అది km/hని మనం m/s కన్వర్ట్ చేయాలంటే ఏ వాల్యూనైనా సరే 5 × 18తో మల్టిపుల్ చేస్తే సరిపోయింది. 5/18తో మల్టిపుల్ చేసినట్లయితే km/h అనేది m/s కన్వర్ట్ అయిపోయింది. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఎగ్జాంపుల్ మీకు
40 km/h కానీ ఎగ్జాంపుల్ 36 km/h ఉంది. దీన్ని ఏంటంటే కన్వర్ట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్లోకి చేయాలనుకుంటే ఏం చేస్తాం, సింపుల్ అనమాట. 36 × 5/18 చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, 18 2s ఎంత అవుతుందండి, 36 కదా, 2 × 5 అంటే 10 m/s. ఈజీగా ఉంది కదండి. సేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ 72 km/hని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, ఏం చేస్తాం, 72 × 5/18. ఇప్పుడు చూడండి, ఇది 18 4s 72 అనమాట. అంటే 4 × 5 20 m/s. ఈజీ కదండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒకవేళ తక్కువ డిస్టెన్సెస్ ఉన్నాయనుకుందాం. తక్కువ డిస్టెన్సెస్ అంటే ఇప్పుడు మనం 100 meters రన్నింగ్ రేస్ ఉంది, దాన్ని మనం కిలోమీటర్స్లో మెజర్ చేస్తే చాలా తక్కువ వచ్చింది కదా. సో అది కష్టం అయింది. కాబట్టి అలాంటి టైంలో ఏం చేస్తామంటే, మనం ఈ తక్కువ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి మీటర్ పర్ సెకండ్ అనేది యూనిట్ వాడతాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే మీటర్ పర్ సెకండ్ని km/hలో కన్వర్ట్ చేయాలంటే ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 18/5. యాక్చువల్గా ఇక్కడ km/hని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తున్నామండి, ఇంటూ 5/18 చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ రివర్స్ అవుతుంది అనమాట. అంటే మీటర్ పర్ సెకండ్ km/hలో కన్వర్ట్ చేయాలంటే 18/5తో మల్టిపుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 m/s km/hలో కన్వర్ట్ చేయమని అడిగారు అనుకుందాం. 20 m/s km/hలో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5 చేయాలి. అప్పుడు ఏమవుతుందండి, 5 4s 20, 4 × 18 అంటే ఎంత అవుతుందండి, 72 km/h. అర్థమైంది కదండి. ఇంతే అనమాట, ఇందులో ఇంకేం లేదు. సో ఆల్రెడీ మీకు ఇది గుర్తుంది ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. ఇది గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. బేసిక్ ఫార్ములా మర్చిపోకండి. క్లాస్ వింటున్నప్పుడే మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొక బేసిక్ ఏంటంటే, km/hని మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18తో మల్టిపుల్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీటర్ పర్ సెకండ్ని km/hలో కన్వర్ట్ చేసుకోవాలంటే మీటర్ పర్ సెకండ్ని ఇంటూ 18/5తో మల్టిపుల్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మొత్తం ఈ 4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చేయబోయేది ఏంటంటే, 4th పాయింట్ మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, థీఫ్ ఉన్నాడు. ఆ థీఫ్ ఏంటంటే ఏదో ఒక థెఫ్ట్ చేసి పారిపోతున్నాడు. ఇప్పుడు పోలీసు ఇతని వెనకతలే పరిగెడుతుంటాడు అనమాట. ఇలా పరిగెడుతూ ఉంటాడు. సో ఎట్ ఏ టైం వీళ్ళిద్దరు స్పీడ్ని మనం కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నట్లయితే అప్పుడు మనం ఏమంటామంటే దాన్ని రిలేటివ్ స్పీడ్ అని అంటాం. రిలేటివ్ స్పీడ్ లేదు అనుకున్న ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. చిన్న బ్రదర్ పరిగెట్టి వెళ్తున్నాడు, వాడి వెనకతలు ఏంటంటే యంగర్ బ్రదర్ వెనకతల బిగ్ బ్రదర్ పరిగెట్టి వెళ్తూ వాడిని పట్టుకోవడానికి ట్రై చేశాడు అనుకుందాం. సో చిన్న బ్రదర్ యొక్క స్పీడ్ని S1 అనుకుందాం, పెద్దవాడి యొక్క స్పీడ్ని S2 అనుకుందాం. ఒకవేళ సపోజ్ వీళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్లో పరిగెడుతున్నారు అనుకుందాం. సేమ్ డైరెక్షన్లో పరిగెడితే అప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇద్దరు సేమ్ డైరెక్షన్లో పరిగెడుతున్నారు అని అనుకుందాం. చిన్నవాడు పరిగెట్టే స్పీడ్ని పెద్దవాడు క్యాచ్ చేయాలి అంటే వాడికన్నా ఎక్కువ స్పీడ్తో పరిగెట్టాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుందంటే S1 - S2 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెడుతున్నారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెడుతున్నట్లయితే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒక వస్తువు కోసం ఇద్దరం కొట్టుకుంటున్నారు. అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అనమాట. ఆ వస్తువుని పట్టుకోవడానికి లేదా ఆ ప్లేస్ని ఇద్దరు రీచ్ అవ్వడానికి ఒక స్పీడ్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్య స్పీడ్ని రిలేటివ్ స్పీడ్ అన్నట్లయితే ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి అప్పుడు S1 + S2 అని అంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సింపుల్ చెప్పాలంటే సేమ్ డైరెక్షన్ అయినట్లయితే S1 - S2, ఆపోజిట్ డైరెక్షన్ అయితే S1 + S2. ఇక్కడితో అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక ఫార్ములా అనమాట. ఇదేమవుతుందంటే చిన్నవే బేసిక్స్ ఇవన్నీ, ఏదైనా సరే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం అంతే. ఎగ్జాంపుల్ యావరేజ్ స్పీడ్ అడిగారు అనుకుందాం. యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ పర్ టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఇందాక మనం విజయవాడ టు వైజాగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? 400 కిలోమీటర్స్. టైం ఎంత పట్టిందండి? 10 అవర్స్. సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుందండి? 40 km/h. ఇప్పుడు దీన్నే ఎలా కట్టవచ్చు అంటే, ఒకవేళ వైజాగ్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది, మధ్యలో రాజమండ్రి ఉంది, తర్వాత విజయవాడ ఉంది. ఓకే కదండి, విజయవాడ ఉంది. సో ఎక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 200 కిలోమీటర్స్ అనుకుందాం, ఎక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 200 కిలోమీటర్స్ అని అనుకుందాం. అవునా? లేదు అనుకుంటే ఇంకా మీకు బెటర్ ఐడియా కోసం నేను దీన్ని తగ్గిస్తాను. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 150 కిలోమీటర్స్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 250 కిలోమీటర్స్ అనుకుందాం. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 5 అవర్స్ టైం పట్టింది అనుకుందాం. ఇక్కడ నుంచి 5 అవర్స్ టైం పట్టింది. సో ఇక్కడ వైజాగ్ నుంచి రాజమండ్రికి మనకి ఎంత స్పీడ్లో వెళ్తున్నట్టండి? అప్పుడు 150/50 అంటే 30 km/hతో వెళ్తున్నట్టు. రాజమండ్రి టు విజయవాడ వెళ్ళే ట్రైను యొక్క స్పీడ్ ఎంత ఉంటుందండి? 250/5 అవర్స్ అంటే 50 km/h. అవునా కదా? అంటే విజయవాడ నుంచి రాజమండ్రికి 30 km/hతో స్పీడ్తో ట్రావెల్ చేస్తే, రాజమండ్రి విజయవాడ 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇలా అంటే ఇన్ బిట్వీన్ స్టేషన్స్కి మధ్య స్పీడ్ ట్రైన్ది మారవచ్చు. అలా కాకుండా ఓవరాల్ ఆన్ అండ్ యావరేజ్ దాని యొక్క స్పీడ్ ఎంత టైం పడుతుంది అని అడిగారు అనుకోండి ఎవరైనా, అప్పుడు యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. యావరేజ్ స్పీడ్ ఏమవుతుందండి? టోటల్ డిస్టెన్స్ అంటే వైజాగ్ టు రాజమండ్రి ఎంత అండి? 150 కిలోమీటర్స్. రాజమండ్రి టు విజయవాడ ఎంత అండి? 250 కిలోమీటర్స్. సో టోటల్ టైం వైజాగ్ నుంచి రాజమండ్రికి ఎంత టైం పడుతుందండి? 5 అవర్స్. విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి విజయవాడకి ఎంత పడుతుందండి? 5 అవర్స్. ఇప్పుడు ఎంత అవుతుందండి? 400/10 అవర్స్. చివరికి ఏమవుతుందండి? 40 km/h. సరిపోయింది కదండి. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏం చేయాలంటే టోటల్ డిస్టెన్స్ పర్ టోటల్ టైం. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయింది. ఒకవేళ యావరేజ్ స్పీడ్ని ఇంకొక విధంగా కూడా కట్టవచ్చండి. ఎప్పుడంటే యావరేజ్ స్పీడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళా, ఒక స్పీడ్తో వెళ్ళా, బైక్ పైన వెళ్ళాను అనుకుందాం. తర్వాత విజయవాడ నుంచి వైజాగ్ మళ్ళీ ట్రావెల్ చేసా బైక్ పైన, అది ఇంకొక స్పీడ్. ఎగ్జాంపుల్ ఇక్కడ 30 km/h, ఇక్కడ 50 km/hతో ట్రావెల్ అయ్యానని అనుకున్నాం. ఓకే కదండి, అర్థమైంది కదా. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది ఎలా కట్టాలంటే, ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుందండి. 2 × S1/S2 / S1 + S2. 2 ఇప్పుడు S1 ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళడానికి నా స్పీడ్ ఎంత అండి? 30 అనుకుందాం. S2 విజయవాడ నుంచి వైజాగ్ ఎంత అండి? 50 అండి. సో 30 + 50 ఇది ఎంత అవుతుందండి? 2 × 30 × 50 / 30 + 80 అండి. ఇది 30 + 50 8 240 అండి. ఇది 30 × 50 / 40 0 అండి. 150/4 అంటే 75/2 అంటే 37.5 km/h యావరేజ్ స్పీడ్. ఇది యావరేజ్ స్పీడ్. ఇప్పుడు అర్థమైంది కదండి. సేమ్ డిస్టెన్స్, ఎందుకంటే వైజాగ్ నుంచి విజయవాడకి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో విజయవాడ నుంచి వైజాగ్ కూడా ఇదే ఉండేది. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే, మీరు అక్కడ వాడు సేమ్ డిస్టెన్స్ అని చెప్పినా, లేదనుకో డిస్టెన్స్ మెన్షన్ చేయకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఒక స్పీడ్ పట్టింది అండ్ రిటర్న్ రావడానికి ఎంత స్పీడ్ పట్టింది అన్నప్పుడు మనం డైరెక్ట్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అలా కాకుండా పర్టికులర్గా డిస్టెన్స్ మెన్షన్ చేశాడు అనుకోండి, డిస్టెన్స్ వేరు అనమాట. అప్పుడు ఈ టోటల్ డిస్టెన్స్ పై టోటల్ టైం అనే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి మనం. ఓకే కదండి.
ఇవి మధ్యలో స్కిప్ చేయకండి. ఒకవేళ ఆల్రెడీ బేసిక్స్ క్లియర్ అయిన వాళ్ళకైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని, లేకపోతే 2xలో కానీ 1.5xలో కానీ పెట్టుకొని వినండి. ఓకేనండి. నెక్స్ట్ ఇది అయిపోయింది. దీని తర్వాత ఈ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో పనికొచ్చే ఫార్ములాస్ ఇవ్వండి. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్తో మనకి ఇంకొన్ని టాపిక్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని అంటాం. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఏంటంటే ఇప్పుడు ఒక రివర్ ఫ్లో అవుతుంది అనుకుందామండి. రివర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇలా ఒక బోట్ ఉందనుకుందాం. ఈ బోట్లో ఒక పర్సన్ ఉన్నారు. ఈ బోట్కి ఒక స్పీడు VB అనుకుంటే దీన్ని స్ట్రీమ్ అని అంటారు, కరెంట్ అని అంటారు. స్ట్రీమ్ అని అనవచ్చు, లేదా కరెంట్ అని అనవచ్చు, ఏదైనా అనవచ్చు. దీని యొక్క స్పీడ్ అంటే నది యొక్క స్పీడ్ ఏంటంటే VC అని అనుకుందాం. VC ఆఫ్ కరెంట్ అని అనుకుందాం. VC ఆఫ్ ఇలా VCతో మెన్షన్ చేసుకుందాం మనం రివర్ స్పీడు. ఓకేనా, మీకు అర్థం కావడం కోసం రాస్తాను. స్టార్టింగ్ వీడియో కాబట్టి బేసిక్స్ చెప్పేటప్పుడు కొంచెం మెల్లగా చెప్తాను అర్థం కావాలని. తర్వాత ఇది స్పీడ్ ఆఫ్ బోట్. ఓకే కదండి. ఇప్పుడు అప్ స్ట్రీమ్ అని అంటారు. అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఒకవేళ రివర్ అనేది ఇటు ఫ్లో అవుతుంది, బోట్ ఇటు వెళ్తుంది అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఏంటండి, అప్ స్ట్రీమ్లో స్పీడ్ అనేది అంటే రిలేటివ్ స్పీడ్ అని అనకూడదు ఇక్కడ. అప్ స్ట్రీమ్లో ఏమవుతుందంటే అప్ స్ట్రీమ్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ పక్కన పెట్టేయండి. అప్ స్ట్రీమ్ అయిన వర్డ్ విన్నట్లయితే మీరు అప్పుడు బోట్ యొక్క వెలాసిటీ బోట్ యొక్క స్పీడు మైనస్ రివర్ స్పీడ్ ఇంతే. ఇక్కడ మళ్ళీ అంటే ఇందాక స్పీడ్ అండ్ డిస్టెన్స్లో దానికి దీనికి కంపేర్ చేసుకోకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్లో ఏంటంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నట్లయితే మైనస్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో అయితే రిలేటివ్ స్పీడ్ అనేది ప్లస్ అవుతుంది. అందరితో వదిలేయండి అది. ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్కి వచ్చేసరికి ఏంటంటే అప్ స్ట్రీమ్ అయినట్లయితే VB మైనస్ VC అవుతుంది. డౌన్ స్ట్రీమ్ సింపుల్ అండి. మీరు రివర్ ఫ్లోయింగ్ డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు మీ స్పీడ్ అనేది అంటే మీరు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ స్పీడ్ తగ్గిపోయింది కదా, అందుకని మైనస్ అవుతుంది. అలా కాకుండా మీరు రివరే వెళ్ళే డైరెక్షన్లోనే స్విమ్ చేస్తున్నారని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది, మీరు అంత ఎఫెక్ట్ పెట్టకుండానే రివర్ ఫ్లో వల్ల మీ యొక్క వెలాసిటీ అనేది పెరిగిపోద్ది. అదే వెలాసిటీ స్పీడ్, ఆ స్పీడ్ అనేది పెరుగుద్ది. సో అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్. ఓకే కదండి. దీని తర్వాత దీనికి ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి ఉండిద్దండి. అదేంటంటే ఇప్పుడు ఈ రెండు కొన్నిసార్లు ఏం చేస్తారంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ అని డైరెక్ట్గా సమ్లో ఇచ్చేస్తాడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని డైరెక్ట్గా సమ్లో ఇచ్చేస్తాడు. ఇచ్చేసి వెలాసిటీ స్పీడ్ ఆఫ్ బోట్ ఏంటి అని అడుగుతాడు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే స్పీడ్ ఆఫ్ బోట్ EB ఈజ్ ఈక్వల్స్ టు ఇది బై హార్ట్ చేయండి, వెలాసిటీ ఆఫ్ బోట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ కరెంట్ డివైడెడ్ బై 2. స్పీడ్ ఆఫ్ బోట్ అన్నట్టు ఈ రెండు ఇచ్చేసి పై రెండు వాల్యూస్ ఇచ్చేసి స్పీడ్ ఆఫ్ బోట్ ఏంటని అడిగినట్లయితే అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అని అనాలి. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ నీకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చేసి స్పీడ్ ఆఫ్ కరెంట్ లేదా స్పీడ్ ఆఫ్ రివర్ అని అన్నాడు అనుకోండి, VC ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ మైనస్ స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్, యాక్చువల్గా స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ బై స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. గుర్తుపెట్టుకోండి, బోట్స్ అండ్ స్ట్రీమ్కి జస్ట్ ఈ 3 బేసిక్ ఫార్ములాస్ నుంచి ఈ 3 మీకు గుర్తుంటే అయిపోయినట్టే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. నానా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అండి. ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ కూడా సేమ్ మెథడ్ అండి. ఇందులో పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ మెథడ్ చూడండి చెప్తాను. ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ ఏమవుతుందంటే సేమ్ బేసిక్ ఫార్ములా, స్పీడ్కి ఫార్ములా ఏంటండి డిస్టెన్స్ పర్ టైం, అంతే కదా. ఇప్పుడు
ఈ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్లో ఏంటంటే స్పీడు మీకు ఆల్రెడీ తెలుసు, టైము మనకు తెలుసు, కానీ డిస్టెన్స్ అనేది ఒక్కొక్క కేజ్లో ఒక్కొక్కటి అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఉందండి, వన్ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ అని అన్నాడు. పోల్ అంటే ఇలా ఒక స్తంభం ఉందనుకుందాం. ఈ స్తంభానికి డిస్టెన్స్ ఏమి ఉండదు కదండి. అప్పుడు ఈ ట్రైన్ అంటే ఇప్పుడు ఇలా ట్రావెల్ అయ్యే ట్రైన్ ఏదైతే ఉందో, ఇలా ఒక ట్రైన్ ట్రావెల్ అవుతుందని అనుకుందాం. ఈ ట్రైన్ ఇక్కడికి ఎంటర్ అవ్వాలి, అవునా కదా. ఇక్కడికి ఎంటర్ అయ్యి దీని ఒక ఎగ్జిట్ ఏదైతే ఉందో దీన్ని క్రాస్ అవ్వాలి, ఇక్కడ క్రాస్ అవ్వాలి. సో ట్రైన్ ఎక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. సో అప్పుడు అంటే ఈ ట్రైన్ ఇక్కడ ఎంటర్ అయిన పాయింట్ నుంచి ఎగ్జిట్ అయ్యే పాయింట్ వరకు అంటే ఎంత అవుతుందండి? జస్ట్ దాని యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అదే అవుతుంది, అంతే కదా. దాని యొక్క ఫ్రంట్ పాయింట్ని పోల్ దగ్గర ఎంటర్ అయ్యి పోల్ దాటిన తర్వాత దాని యొక్క ఎగ్జిట్ ఎంత అయినది అనేది దాని యొక్క స్పీడు. సో ట్రైన్ డిస్టెన్స్ పై స్పీడ్ అంతే అనమాట. ఇది అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇది కేజ్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే సెకండ్ కేజ్ ఏంటంటే ఒక ట్రైన్ ఉందండి. ఒక ట్రైన్ ఏం చేస్తుందంటే ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేసే ప్లాట్ఫామ్ అనమాట. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఇప్పుడు ట్రైను దీని యొక్క డిస్టెన్స్ సమ్ L1 అనుకుందాం. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ ట్రైను ఈ పాయింట్ ఇక్కడికి ఎండ్ అవుతుంది కదండి. ఇక్కడ ఎంటర్ అంటే ఈ పాయింట్ ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే డిస్టెన్స్ L2 అనుకున్నట్లయితే, సో ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందంటే ట్రైన్ డిస్టెన్స్ ప్లస్ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ అండి. ఓకే కదండి. ట్రైన్ డిస్టెన్స్ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అన్నమాట. అర్థమైంది కదండి. ఓన్లీ పోల్ అయినట్లయితే జస్ట్ ట్రైన్ డిస్టెన్స్ చేస్తే సరిపోయింది. అలా కాకుండా ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ ఇచ్చినట్లయితే అప్పుడు రెండింటి యొక్క సమ్ చేసుకోవాలి మనం. అది కూడా అర్థమైంది కదండి. నెక్స్ట్ థర్డ్ కేసు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ట్రైన్స్ ఉన్నాయండి. 2 ట్రైన్స్ ఉన్నాయనుకుందాం. ఇలా ఒక ట్రైన్ ఉంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఒకదాన్నొకటి క్రాస్ చేయాలి. అంటే ఈ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అండి, స్పీడ్కి ట్రైన్ 1 యొక్క డిస్టెన్స్ లేదా లెంగ్త్ అనుకోండి. ట్రైన్ లెంగ్త్, ఫస్ట్ ట్రైన్ లెంగ్త్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంగ్త్ ప్లస్ టైం. యాక్చువల్గా ఇక్కడ 2 ట్రైన్లకి మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి స్పీడ్ ప్లేస్లో ఏంటంటే రిలేటివ్ స్పీడ్ అనేది తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అనుకోండి, టైంకి మామూలుగా ఫార్ములా ఏంటండి, టోటల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ ట్రైన్ లెంగ్త్, సెకండ్ ట్రైన్ డిస్టెన్స్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే నేను ఏం చెప్పాను, రిలేటివ్ స్పీడ్కి S1 ప్లస్ S2 రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్. ఒకవేళ సేమ్ స్పీడ్ అనుకుందాం, సేమ్ స్పీడ్ అయినట్లయితే టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ డైరెక్షన్ అని అనుకుంటే, సేమ్ డైరెక్షన్ అయినట్లయితే టైం అప్పుడు ఏమవుతుందండి, L1 ప్లస్ L2 బై S1 మైనస్ S2. అర్థమైంది కదండి. ఇంక ఇందులో మీరు పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సడానికి ఏమీ లేవండి. ఇవే బేసిక్ ఫార్ములాస్ అన్నమాట. ఇవి అయినట్లయితే ఒకేసారి మీకు 3 టాపిక్స్ కంప్లీట్ అవుతాయి. స్పీడ్, డిస్టెన్స్, తర్వాత ఏంటి ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్, నెక్స్ట్ వచ్చేసరికి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, దగ్గరికి 9-10 మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని నుంచి 1-2 సమ్స్ చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఏ మ్యాన్ కవర్స్ 96 kilometers in 4 hours, ఫైండ్ ది స్పీడ్. నేను మీకు ఆల్రెడీ ఏం చెప్పానండి, స్పీడ్కి ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అండి, 96 kilometers. టైం ఎంత అండి, 4 hours. సో 4 2s are 8, 4 4s are 16. సో 24 km/h. అయిపోయింది కదండి, సింపుల్. ఒకటే ఫార్ములా, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ సమ్ ఏం చేశాడంటే 50 km/h ఇచ్చాడు. ట్రైన్ మూవ్స్ ఎట్ 54 km/h, అంటే 54 km/hతో వెళ్తుంది. హౌ ఫార్ విల్ ఇట్ గో ఇన్ 40 minutes, 40 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తుంది. హౌ ఫార్ అంటే ఎంత దూరం అని, ఓకేనా. హౌ ఫార్ అన్న హౌ లాంగ్ అన్న ఎంత దూరం అని మీనింగ్ వస్తుంది.
సో ఇది 40 minutesలో ఇచ్చాడు కాబట్టి దీన్ని మామూలుగా నేను ఏం చెప్పానండి 54 km/h ఇచ్చాడు స్పీడ్. దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలండి 54 × 5/18. ఓకేనండి. సో 18 3s ఎంతండి 54. 3 × 5 ఎంతండి 15. సో 15 m/s. సో నార్మల్గా హౌ ఫార్ అంటే ఏమన్నానండి డిస్టెన్స్. స్పీడింగ్ ఫార్ములా ఏంటండి డిస్టెన్స్ పర్ టైం. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంత అండి డిస్టెన్స్ అక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టైం ఇటు వెళ్ళిపోతే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత అండి 15 m/s వచ్చింది కదా. టైం ఎంత అండి 40 minutes అని అన్నాడు. సో 600 meters. 40 × 15 600 meters. నెక్స్ట్ థర్డ్ మోడల్ అండి, సెకండ్ మోడల్. ఇందులో యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్. ఇందులో ఏ బస్ గోస్ 40 km 20 km/h ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ 60 km/h. ఫైండ్ యావరేజ్ స్పీడ్. ఇక్కడ చూడండి సేమ్ డిస్టెన్స్ ఇచ్చాడు రెండు వైపులా. సేమ్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు మీకు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా చెప్పాను కదా ఆల్రెడీ. ఆ ఫార్ములా ఇచ్చేస్తే సరిపోయింది. ఏంటంటే అది 2 × S1 × S2/S1 + S2 అంతే కదండి. సో స్పీడ్ 1 ఎంతండి 20 km/h. సెకండ్ స్పీడ్ ఎంతండి 60 km/h. సో 20 + 60 2 × 20 × 60 / 80. చూడండి 24s 2 2s 2 30s ఎంత వచ్చిందండి 30 km/h. ఓకే కదండి. సేమ్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్కి ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పాను 2 × S1 × S2. ఓకే కదండి. 2 × S1 × S2 / S1 + S2 వరకు ఓకే కదా. నెక్స్ట్ సమ్కి వెళ్దామండి. ఇది చూడండి ఏ మ్యాన్ కవర్స్ 150 km అంటే ఇది డిస్టెన్స్ అండి. D ఈజ్ ఈక్వల్స్ టు 150 km ఇచ్చాడు. ఎట్ ది రేట్ స్పీడ్ ఎంత అండి S1 ఈజ్ ఈక్వల్స్ టు 50 km/h ఇచ్చాడు. నెక్స్ట్ D2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి అగైన్ 150 km అండి. ఎట్ ది రేట్ S2 ఈజ్ ఈక్వల్స్ టు 75 km. సేమ్ ఇక్కడ కూడా డిస్టెన్స్ అనేది సేమ్ ఇచ్చాడు కాబట్టి మనం ఇందాక యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే సేమ్ 2 × S1 × S2/S1 + S2. 2 × S1 ఎంత అండి. సో ఈ డిస్టెన్స్తో మనకు పని లేదు, ఇంకా డైరెక్ట్గా కట్టేయచ్చు. సో 50 × 75 / 50 + 75 ఇప్పుడు ఎంత అవుతుందండి 2 × 50 × 75 / 125. ఓకే కదండి. ఇప్పుడు చూడండి 25 3s 25 5s 5 10s అవునా కదా. 2 × 10 × 3 ఎంత అండి 2 × 10 20 20 × 3 ఎంత అండి 60 km/h. దీన్నే మనం అంటే ఇంకో మెథడ్లో చేయాలనుకుంటే నార్మల్ బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది కదండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇండివిజువల్గా అంటే 150 km అంటే ఫస్ట్ టైం 150 km ఉంది కదా, దాన్ని T1 అని అనుకుందాం. ఈ 150 km T1 ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటండి డిస్టెన్స్ బై D1/S1. అంటే అప్పుడు ఎంత అవుతుందండి D1/S1 అంటే 150 km S1 అంటే 50. అంటే ఇది ఎంత వస్తుందండి 0 0 క్యాన్సిల్ 5 3s 15 3 hours వచ్చిందండి. అదే టైం T2 ఎంత సేమ్ D2/S2. D2 ఎంత అండి D2 ఎంత 150 km, S2 ఎంత 75 అంటే 75 2s 2 hours. సో ఇప్పుడు నార్మల్గా యావరేజ్ స్పీడ్కి ఏమని చెప్పానండి నేను టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి మనకి ఆల్రెడీ 150 + 150 ఎంత అండి 150 + 150 టైం ఎంత అయిందండి టోటల్ టైము 3 hours + 2 hours. 150 + 150 అంటే ఎంత అండి 300 డివైడెడ్ బై 5 అంటే ఎంత అండి అదే 5 + 2 అంటే ఎంత అండి 5. సో 300/5 అంటే ఎంత అండి 60 km/h. సేమ్ వచ్చింది కదా.
సో ఈ ప్రాసెస్ అంతా కట్టే బదులు సింపుల్గా ఈ ఫార్ములా ఒక్కటే యూజ్ చేసుకుంటే సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు వస్తుందండి. ఓకే కదా. అలా కాకుండా డిస్టెన్స్ డిఫరెంట్గా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ స్టెప్ అనేది ఈ ఫార్ములా అనేది అప్లికేబుల్ అవ్వదు. ఆ టైంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ పరంగానే మీరు వెళ్ళాలి. ఓకే కదండి. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మోడల్ 3 రిలేటివ్ మోషన్ గురించి. అంటే రిలేటివ్ మోషన్ అంటే ఆల్రెడీ ఏం చెప్పానండి, అట్ ఏ టైము 2 ఆబ్జెక్ట్స్ మూవింగ్. సో అది రిలేటివ్ మోషన్ అని చెప్పాను కదా. ఆ టైంలోనే మనకి రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూద్దాం, క్వశ్చన్లోకి వద్దాం. చూడండి, 2 trains of 120 meters and 180 meters long move in opposite directions at 50 kilometers and 70 kilometers. ఫస్ట్ ట్రైన్ 1 లెంగ్త్ వచ్చేసరికి 120 meters అనుకోండి, ట్రైన్ 2 లెంగ్త్ వచ్చేసరికి 180 meters అనుకోండి. నెక్స్ట్ స్పీడ్ S1, ట్రైన్ 1 స్పీడ్ 1 50 km/h అనుకోండి. నెక్స్ట్ S2 వచ్చేసరికి 70 km/h అనుకోండి. ఓకే కదండి. ఇప్పుడు ఈడేమన్నాడండి, ఇది పక్కాగా చూడండి, ఇది అండర్లైన్ చేయండి. చూడండి, ఆపోజిట్ అని అన్నాడు. ఆపోజిట్ అంటే మీకు ఏం చెప్పానండి నేను, రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు S1 + S2 అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, టైం టు క్రాస్ అంటే ఒకదాన్నొకటి 2 ట్రైన్లు క్రాస్ చేయడానికి టైం ఎంత పడుతుందండి. నార్మల్గా మీకు ఏం గుర్తు లేకపోయినా సింపుల్గా బేసిక్ అండి, ఏం చేయాలి, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, అంతే కదండి. సో మనకి ఏం అడిగాడు, టైం అడిగాడు. టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందండి, 2 ట్రైన్స్ ఇచ్చాడు కాబట్టి 2 ట్రైన్స్ యొక్క లెంగ్త్. సో 120 + 180. స్పీడ్ ఏమవుతుందండి, స్పీడ్ 2 స్పీడ్స్ ఇచ్చాడు అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి వీటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత అండి, S1 + S2. S1 + S2 అంటే ఎంత అవుతుందండి, 50 + 70. సో 120 + 180 ఎంత అండి, 300. 50 + 70 ఎంత అండి, 120. చూడండి, సో 0 0 క్యాన్సిల్ అండి, 3 10s 30, 3 4s 5/2 అంటే 2.5 hours అండి. ఓకే కదండి, ఇందులో డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాము. A man cycling at the rate at 15 km/h is overtaken by another person 25 km/h. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇది కూడా రిలేటివ్ కాన్సెప్టే. ఇక్కడ ఒక సైకిల్ ఉందండి, ఈ సైకిల్ ఎంత స్పీడ్తో వెళ్తుందంటే, ఈ సైకిల్ వచ్చేసరికి 15 km/hతో వెళ్తుందండి. దీన్ని ఓవర్టేకెన్ బై ఎనదర్ అంటే ఈ సైకిల్ని ఇంకొక సైకిల్ ఏంటంటే ఇలా ఇంకో సైకిల్ ఉందండి. ఇది ఎంత స్పీడ్తో వెళ్తుందంటే 25 km/hతో వెళ్తుందండి. అయితే ఇది దీన్ని ఓవర్టేక్ చేసింది అన్నాడు, అంటే ఎక్కడికి వెళ్ళింది అనుకుందాం. ఓకే కదండి, 25 km/hతో వెళ్ళడం వల్ల ఇది దీన్ని ఓవర్టేక్ చేసింది. అది ఎంత ఓవర్టేక్ చేసిందంటే దీనికి డిస్టెన్స్ ఎంత అండి, 200 meters ఇచ్చాడు. అయితే ఈ సైకిల్ అనేది ఇక్కడున్న సైకిల్ ఇక్కడి నుంచి దీన్ని ఓవర్టేక్ చేసి ఎంత డిస్టెన్స్కి వెళ్ళింది కదా, దీనికి ఉన్న డిస్టెన్స్ 200 meters ఓవర్టేక్ చేసి వెళ్ళిందంటే ఈ సైకిల్ని దాటి 200 meters ముందుకు వెళ్ళింది. సో దానికి ఎంత టైం పట్టింది అని అడిగారండి. నేనేం చెప్పానండి, ఏవైనా 2 ఆబ్జెక్ట్స్, అది ట్రైన్ కానీ సైకిల్ కానీ పర్సన్స్ కానీ ఎవరైనా సరే అన్నమాట, 2 మూవ్ అవుతున్నట్లయితే అక్కడ ఆటోమేటిక్గా 2 స్పీడ్స్ ఉన్నట్లయితే రిలేటివ్ స్పీడ్ అనేది వచ్చింది. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ కన్ఫామ్గా వచ్చింది. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ 2 దీన్ని ఓవర్టేక్ చేశాడంటే అతన్ని దాటుకొని ముందుకు వెళ్ళాడంటే ఏంటండి, అతన్ని దాటుకొని ముందుకు వెళ్ళాడంటే సేమ్ డైరెక్షన్లో పరిగెడుతున్నట్టే కదా. ఈ సైకిల్ ఇలా ఇటువైపు వెళ్తుంది, ఈ సైకిల్ ఇటే వెళ్తుంది, అందువల్లే ఓవర్టేక్ చేశాడు. అంటే సేమ్ డైరెక్షన్ అంటే అప్పుడు స్పీడ్ ఏమవుతుందండి, సేమ్ డైరెక్షన్ అంటే S1 - S2. అంటే ఇప్పుడు దీన్ని S1 అనుకున్నట్లయితే 25 మైనస్ దీన్ని S2 అంటే ఎంత అండి, 15. ఇప్పుడు S1 - S2 ఎంత అవుతుందండి, 10 km/h. సో రిలేటివ్ స్పీడ్ ఇక్కడ అర్థమైంది కదండి. ఫైండ్ ద టైమ్ టు ఓవర్టేక్ ఇన్ సెకండ్స్ అని అన్నాడు. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. నీకు మామూలుగా స్పీడ్ ఫార్ములా ఏంటండి, సేమ్ రొటీన్ ఫార్ములా, డిస్టెన్స్ పర్ టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి మనకి, 200 meters ఇచ్చారండి.
టైము మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే కదా. ఆల్రెడీ మనకి ఇక్కడ స్పీడ్ ఎంత వచ్చిందండి 10 km/h, కానీ ఇక్కడ మనకి సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం ఆటోమేటిక్గా ఈ స్పీడ్ ఏదైతే ఉందో ఈ 10 km/hని మనం 10 km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలండి, 10 × 5/18 చేయాలి. అంటే 50/18 మీటర్/సెకండ్ వచ్చింది. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఈ స్పీడ్ని తీసుకొచ్చి ఈ స్పీడ్ వాల్యూని తీసుకొచ్చి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. అంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటండి, డిస్టెన్స్ పర్ స్పీడ్. డిస్టెన్స్ ఎంత వచ్చింది ఇచ్చాడండి 200. స్పీడ్ ఎంత వచ్చిందండి 50/18. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ 18 అనేది కింద డివైడ్ చేస్తుంది, పైకి వెళ్తే ఏమవుతుందండి 200 × 18 డివైడెడ్ బై 50. 0 0 క్యాన్సిల్ అండి. 5 4s 20 కదా. ఇప్పుడు ఎంత అవుతుందండి 4 × 18 అంటే ఎంత అవుతుందండి 72 సెకండ్స్లో 25 km/h స్పీడ్తో ట్రావెల్ అవుతున్న ఈ సైకిల్ అనేది 15 km/h స్పీడ్తో ట్రావెల్ అవుతున్న ఆ సైకిల్ని ఓవర్టేక్ చేస్తుంది. ఓకే కదండి. సో రిలేటివ్ స్పీడ్ కూడా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ట్రైన్ ప్రాబ్లం అండి. సేమ్ ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్ అని అన్నాను కదా, మోడల్ 4. చూడండి, ఏ ట్రైన్ 180 meter లెంగ్త్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 9 seconds. ఫైండ్ ద స్పీడ్ ఇన్ km/h. సింపుల్ అండి, ఇందులో ఏమీ లేదు. నేను ఏం చెప్పానండి, పోల్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కింద ట్రైన్ అవుతుంది, అంటే డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంగ్త్ అవుతుంది, అంతే కదా, ట్రైన్ లెంగ్త్ అవుతుంది. సో ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి, బేసిక్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అండి 180 meter, టైం ఎంత అండి 9 seconds. సో 20 meter/second వచ్చింది. కానీ అతను అడిగింది ఏంటంటే km/h అడిగాడు. సో స్పీడ్ని 20 meter/second ఉంది, మనం km/hలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలండి 20 × 18/5తో మల్టిపుల్ చేయాలి, అంతే కదండి. 5 4s 20. ఇక్కడ 5 టేబుల్లో 20 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి 4 times. సో 4 × 18 ఎంత అండి 72 km/h. సరిపోయింది కదండి. యాక్చువల్గా ఇది జస్ట్ సింపుల్గా రెండు స్టెప్లో ఈ సమ్ సాల్వ్ చేసి వచ్చండి, అంటే 30 seconds కూడా పట్టదు. కానీ నేను మీకు అర్థం కావడం కోసం కొంచెం మెల్లగా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ వేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఇటువంటి సమ్స్ ఇంకో 3-4 వస్తాయి కదా, వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ని మీరు చూసిన వెంటనే ఆన్సర్ చేసేసేటట్టు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇవి ఏవైనా సరే జస్ట్ మీ కాన్సెప్ట్ క్లియర్ అవ్వడానికి మాత్రమే నేను చెప్తాను. తర్వాత నేను చెప్పే బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ మీరు కొనుక్కొని, కానీ లేదు అనుకుంటే నేను ఇంకొక 3-4 daysలో టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తాను, అందులో నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ని మీకు అందులో ప్రొవైడ్ చేస్తాను. సో అందులో మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. సో ఇప్పుడు ఇంకొక ట్రైన్ సమ్ము చూడండి. ఒక ట్రైన్, ఏ ట్రైన్ 150 meters లాంగ్ పాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ 450 meters లాంగ్ ఇన్ 30 seconds. చూడండి, 150 meters లాంగ్ ఒక ట్రైన్ ఉంది, ప్లాట్ఫామ్ వచ్చేసరికి 450 meters లాంగ్ ఉంది, టైం ఎంతండి 30 secondsలో క్రాస్ చేస్తుంది. సో అయినట్లయితే స్పీడ్ ఎంత అని అడిగాడు. సేమ్ అండి, బేసిక్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. డిస్టెన్స్ అంటే ఏమవుతుందండి, నేనేం చెప్పాను, ఒకవేళ ఇక్కడ డిస్టెన్స్ అనేది ఒకవేళ పోల్ ఒకటే ఇచ్చినట్లయితే అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రైన్ లెంగ్త్, అంతే కదండి. ఓకే, ఒకవేళ 2 trains ఇచ్చినట్లయితే అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ ఏమవుతుందండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రైన్ 1 యొక్క లెంగ్త్ ప్లస్ ట్రైన్ 1 యొక్క లెంగ్త్ ప్లస్ ట్రైన్ 2 యొక్క లెంగ్త్, అంతే కదండి. ఒకవేళ 2 trains అయిపోయింది, డిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఒక ట్రైన్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ప్లస్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినట్లయితే ఏం చెప్పానండి మీకు ఆల్రెడీ బేసిక్స్లో, అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్. ఓకే కదండి, ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ ట్రైన్స్, ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే కదండి. సో నెక్స్ట్, సో ఇక్కడ అప్పుడు ఏమవుతుందండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రైన్ లెంగ్త్ ఎంత అండి 150 meters ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత అండి 450 meters, టైం ఎంత అండి 30 seconds. 150 + 450 ఎంత అండి
600 మీటర్ పర్ సెకండ్, 600 మీటర్స్. సో ఇది ఎంత అండి 30, 0 క్యాన్సిల్, 3 × 20, 320 పోతుంది కదండి. సో 20 మీటర్ పర్ సెకండ్. అర్థమైంది కదండి. ఓకే, ఇది కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్లోనే ఇది ఇంకొక వేరియంట్ అండి. ఓకేనా, ఏ టైం కలుస్తారనేది కాన్సెప్ట్ అనమాట ఇది. ఇప్పుడు ఈ సమ్ చూడండి. ఈ సమ్లో ఏం చెప్పారండి, ఏ అండ్ బి స్టార్ట్ 150 కిలోమీటర్ అపార్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ అని అన్నాడు. ఇక్కడ ఏ అనేవాడు ఉన్నాడు, ఇక్కడ బి అనేవాడు ఉన్నాడండి. వీళ్ళిద్దరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారండి, 150 కిలోమీటర్స్ పర్ అవర్లో, 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఓకే కదండి. అయితే ఇప్పుడు ఏమైందంటే ఏ అనేవాడు ఇటు మూవ్ అవుతున్నాడు, బి అనేవాడు ఇటు మూవ్ అవుతున్నాడు. చూడండి, ఏ అండ్ బి స్టార్ట్ 150 కిలోమీటర్స్ అపార్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ అని అన్నాడు. అంటే ఇద్దరు ఒకవైపు ఒకరు ఎదురుగా మూవ్ అవుతున్నారు అనమాట. సో ఏ అనేవాడు ఎంత 30 కిలోమీటర్ పర్ అవర్తో మూవ్ అవుతున్నాడు, బి అనేవాడు 20 కిలోమీటర్ పర్ అవర్తో మూవ్ అవుతున్నాడు. అయినట్లయితే వీళ్ళిద్దరూ ఫైన్ మీటింగ్ టైం అని అన్నాడు. ఎప్పుడు కలుస్తారు, మీటింగ్ టైం అంటే ఎప్పుడు కలుస్తారు అని అడుగుతున్నాడు. సో ఏదైనా సేమ్ అండి, బేసిక్ ఫార్ములా తీసుకుంటాం. బేసిక్ ఫార్ములా ఏంటంటే మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. ఒక డిస్టెన్స్ ఎంత అండి, 150 కిలోమీటర్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎక్కడైనా ఇద్దరు పర్సన్స్ కానీ, రెండు ట్రైన్స్ కానీ, లేకపోతే ఏంటంటే ఏవో ఒకటి రెండు సైమల్టేనియస్గా మూవ్ అవుతున్నాయి, ఆపోజిట్గా కానీ ప్యారలల్గా కానీ, ఆపోజిట్గా కానీ సేమ్ డైరెక్షన్లో కానీ మూవ్ అవుతున్నాయి అని అంటే అక్కడ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వచ్చింది. సో ఇక్కడ కూడా ఎన్ని స్పీడ్లు ఉన్నాయండి, 2 స్పీడ్లు ఉన్నాయి. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారండి, 2 hours ఈచ్ అదర్. అంటే ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. అప్పుడు స్పీడ్ ఏమవుతుందండి, ఆపోజిట్ అంటే ఏం చేయాలండి, ప్లస్ చేయాలి. సో 150/50, 0 క్యాన్సిల్, 5 3s ఎంత అండి 15. సో 3 hours తర్వాత కలుస్తారు, అంతే కదండి. సో మీటింగ్ టైం ఎప్పుడండి, 3 hours తర్వాత. ఆఫ్టర్ 3 hours దే విల్ మీట్ ఈచ్ అదర్, అంతే అండి. నెక్స్ట్ వచ్చేసరికి 10th క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఏ బస్ లీవ్స్ ఏ అంటే ఒక ప్లేస్ ఉంది, దీన్ని ఏ అనుకుందాం, at 8 AM. ఎప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, 8 AM స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎనదర్ లీవ్స్ బి అంటే ఇక్కడ ఇంకొక బస్సు ఉందండి, ఇది 9 AM దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎంతండి, 9 AM. ఒక బస్సు వచ్చేసరికి ఏ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక బస్సు వచ్చేసరికి ఏ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకో బస్సు వచ్చేసరికి బి స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బస్ అనేది ఎప్పుడండి, 8 AM. ఏ బస్ లీవ్స్ ఏ at 8 AM at 40 km/h. దీని యొక్క స్పీడ్ ఎంత అండి, 40 km/hతో ఏ స్టేషన్ నుంచి ఉదయం 8 గంటలకి బస్సు స్టార్ట్ అయిందండి. రెండో బస్సు ఏంటంటే ఎనదర్ బస్ లీవ్స్ బి అంటే ఇక్కడ బి ఉంది. ఈ బి అనేది ఏ నుంచి ఎంత దూరంలో ఉందని 240 km/h 240 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఓకే కదండి. ఈ బి బస్ అనేది రెండో బస్ అనేది బి స్టేషన్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 9 AM స్టార్ట్ అవుతుంది. ఎట్ వాట్ స్పీడ్ అండి, 60 km/h. ఓకే కదండి. ఫైండ్ ద మీటింగ్ టైం. ఏం ఫైండ్ అవుట్ చేయమండి, టైం. ఇది సేమ్ అండి, చూడడానికి మీరు కొంచెం కష్టంగా అలా కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో, కానీ పెద్దగా కష్టపడడానికి ఏమీ లేదండి ఇందులో కూడా. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ బేసిక్ ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. ఇది బేసిక్ ఫార్ములా. సో ఇందులో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి, ఆల్రెడీ మీకు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి, డిస్టెన్స్ ఆల్రెడీ ఎంత ఇచ్చాడంటే 240 కిలోమీటర్స్, అంతే కదండి. సో 240 కిలోమీటర్స్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటండి, టైము. సో టైం ఇక్కడ పెట్టండి, స్పీడ్ ఇటు వచ్చింది అనుకోండి, స్పీడ్ ఇది. ఓకే కదండి. లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే మళ్ళీ చెప్తాను చూడండి సింపుల్గా. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందండి, టైంకి ఏంటి, ఈ టైం ఇటు వెళ్ళిద్ది. సో ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు వెళ్ళిద్ది. ఇది స్పీడ్ అనేది ఇటు వచ్చింది, అంటే డిస్టెన్స్ పర్ స్పీడ్. అందులో కంగారు పడడానికి ఏం లేదండి. ఓకే, ఈ బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇద్దరు ఎట్ ఏ టైం స్టార్ట్ అయితే మనం డైరెక్ట్గా రిలేటివ్ స్పీడ్ తీసేసుకోవచ్చు. ఏ అనేవాడు ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాడండి, 8కి స్టార్ట్ అయ్యాడు. బి అనేవాడు 9కి స్టార్ట్ అయ్యాడు. అంటే బి స్టార్ట్ అయ్యే లోపే, ఈ బి అనేవాడు స్టార్ట్ అయ్యే లోపే ఏ అనేవాడు
8 నుంచి అంటే ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపు కొంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతాడు కదండి. ఆడు ఎంత ట్రావెల్ అవుతాడంటే ఏ అనేది ఫ్రమ్ 8 AM టు 9 AM ఎన్ని అవర్స్ అండి? 1 అవర్. ఈ 1 అవర్లో నార్మల్గా ఆడి స్పీడ్ ఎంత? 40 km/h. అంటే ఒక గంటకి 40 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతున్నట్టు దాని మీనింగ్. సో ఏ అనేవాడు ఆ 1 అవర్లో ఎంత ట్రావెల్ అయ్యాడంటే 40 కిలోమీటర్స్ ఆల్రెడీ ట్రావెల్ అయిపోయాడు. సో అప్పుడు ఏ అనేవాడు 9 AM దగ్గర, బి అనేవాడు 9 AM దగ్గర వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత అండి? జస్ట్ 200 కిలోమీటర్స్. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 240 కిలోమీటర్స్. బి స్టార్ట్ అవ్వడానికి ముందే ఏ అనేవాడు 8 గంటలకు స్టార్ట్ అయిపోయి ముందే 9 గంటలకు బి స్టార్ట్ అయ్యేలోపు వచ్చిన డిస్టెన్స్ ఎంత అండి? 40 కిలోమీటర్స్. 40 కిలోమీటర్స్ ఆల్రెడీ ట్రావెల్ అయిపోయాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎట్ ఏ టైం 9, ఏకి 9 బీకి 9కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అండి? 200 కిలోమీటర్స్. సో ఇప్పుడు అది ఆల్రెడీ వాళ్ళ ఒరిజినల్ స్పీడ్ ఎంత అండి? 40 km/hతో ట్రావెల్ అవుతుంది, 60 km/h స్పీడ్తో ట్రావెల్ అవుతున్నారు. సో వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారండి? సింపుల్గా ఇప్పుడు ఏముందండి, సేమ్ డిస్టెన్స్ ఉంది, ఇద్దరు ఆపోజిట్లో వస్తున్నారు, రిలేటివ్ స్పీడ్, సేమ్ కాన్సెప్ట్ అండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. మనకు టైం కావాలి కాబట్టి టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ స్పీడ్. డిస్టెన్స్ ఎంత అండి? ఆల్రెడీ ఏ నోడ్ 40 కిలోమీటర్స్ తగ్గించాడు కాబట్టి మిగిలిన 200 కిలోమీటర్స్లో నేను కలవాలి. సో 200 కిలోమీటర్స్ బై టైము మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఎంత అండి? వీళ్ళిద్దరు యొక్క రిలేటివ్ స్పీడ్, ఇద్దరు మూవ్ అవుతున్నప్పుడు చెప్పాను కదండి, రిలేటివ్ స్పీడే తీసుకోవాలి. సో 40 + 60, సో 200/100 ఎంత అవుతుందండి? 2 అవర్స్. సో ఆఫ్టర్ 2 అవర్స్ దే విల్ మీట్. అంటే దాని అర్థం ఏంటండి? 9 AM తర్వాత, ఇద్దరు 9 AM తర్వాత 2 అవర్స్ అంటే ఎప్పుడు అండి? అంటే at 11 AM దే విల్ మీట్ ఈచ్ అదర్. ఆన్సర్ ఎంతండి? దే విల్ మీట్ 11 AM దగ్గర ఇద్దరు కలుస్తారు. అర్థమైంది కదండి? ఇంతే, సింపుల్ అండి, ఇందులో ఏం లేదన్నమాట. మన కాన్సెప్ట్ అర్థమైతే ఆడేసుకుంటాం. జస్ట్ ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఈజీగా అర్థమైపోయింది మీకే. నెక్స్ట్ మోడ్లో ఏంటంటే బోట్స్ గురించి ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పాను కదండి. ఆల్రెడీ అప్ స్ట్రీమ్ అయితే ఏం చెప్పానండి? వెలాసిటీ ఆఫ్ బోట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ స్ట్రీమ్ లేదా కరెంట్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అయితే ఏం చెప్పానండి? అప్ స్ట్రీము స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. అంటే డౌన్ స్ట్రీమ్ ఏంటి ఏమవుతుంది? 2 యాడ్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం. ఏ బోట్ గోస్ 30 km డౌన్ స్ట్రీమ్ అని అన్నాడు. 30 km డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఎస్డి ఇచ్చినట్టే కదండి. 30 km డౌన్ స్ట్రీమ్ ఇన్, యాక్చువల్గా ఇవ్వలేదు చూడండి. ఏ బోట్ గోస్ 30 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 అవర్స్ అంటే కిందకి వస్తుంది అనమాట. ఇది రివర్ కదండి. పర్సన్ ఉన్నారు కదండి. రివరు ఇటు ఫ్లో అవుతుంది, పర్సన్ కూడా ఇటు ఫ్లో అవుతుంది. దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఆ డౌన్ స్ట్రీమ్ అనేది డౌన్ స్ట్రీమ్ అంటే ఎంత అండి? 30 km. వి ఆఫ్ డి అంటే డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? మామూలుగా స్పీడ్ ఆఫ్ డి అనుకున్నాం అనుకోండి మనం, నార్మల్గా సేమ్ అండి. తిప్పి కొడితే ఎక్కడికి వస్తాం? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైము. మనకి ఏ స్పీడ్ కడుతున్నాం? డౌన్ స్ట్రీమ్ కడుతున్నాం. డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి? 30 km. ఎంత టైంలో వస్తున్నారండి? 2 అవర్స్. అంటే ఎంత అండి? 215 ఎంత అండి? 15 km/h. సో స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఎంత అండి? 15 km. సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 3 అవర్స్. సో అప్ స్ట్రీమ్ అంటే ఏంటండి? మళ్ళీ సేమ్ అండి, డిస్టెన్స్ పర్ టైము. అప్ స్ట్రీమ్ సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి అదే 30 km తీసుకుంటాం. 30 km డివైడ్ బై టైం ఎంత అండి? 3 అవర్స్ అని అన్నారు. సో అప్పుడు 3 10s ఎంత అండి? 10 km/h. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసరికి 10 km/h. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ అని అన్నాడు. స్పీడ్ ఆఫ్ బోట్ అంటే ఏంటండి? స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ప్లస్ స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ బై 2. ఆల్రెడీ మీకు ఈ ఫార్ములా చెప్పాను. స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఎంత అండి? 15. స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఎంత అండి? 10 డివైడెడ్ బై 2, 25/2 అంటే ఎంత వచ్చిందండి? 12.5 km/h. చూడండి ఎంత ఈజీయో, జస్ట్ డెడ్ ఈజీ అనమాట. దీన్ని ఇదొక స్టెప్పు, జస్ట్ ఇదొక స్టెప్పు, 1 2 3 స్టెప్లో ఇది అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏం కట్టారండి? స్పీడ్ ఆఫ్ ది బోట్ అని అన్నారు, కట్టేసాం. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అని అన్నాను. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్కి ఏం చెప్పానండి నేను?
స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ని మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. దీన్ని కూడా ఇలా రాసుకొని కావాలనుకోండి, మీకు అనుకూలంగా ఉండడం కోసం రాస్తున్నాను. టెర్మినేషన్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చండి నోటేషన్స్ అనేవి. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది బోటు ప్లస్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీము. డౌన్ స్ట్రీమ్కి ఏమైనా స్పీడ్ ఆఫ్ ది బోటు మన స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఓకే కదండి, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి అంటే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కడుతున్నాను నేను. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే స్పీడ్ ఆఫ్ ది ఏమవుతుందండి, డౌన్ స్ట్రీము మైనస్ అప్ స్ట్రీము డివైడెడ్ బై అంటే మైనస్ స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ మైనస్ స్పీడ్ ఆఫ్ ది అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ ఎంత అండి, 15 మైనస్ 10 డివైడ్ బై 2 అంటే 5/2 అంటే ఎంత అవుతుందండి, 2.5 km/h. చూడండి ఎంత ఈజీనో, అయిపోయింది. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇదో సమ్ చూద్దాం. ఇది కూడా ఇంకోటి. ఏ మ్యాన్ రోస్ 20 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours. 20 kilometers అనేది ట్రావెల్ అవుతుంది. ఏ మ్యాన్ రోస్ 20 kilometers డౌన్ స్ట్రీమ్ అని అన్నాడు ఇన్ 2 hours అండ్ 16 km అప్ స్ట్రీమ్. చూడండి సింపుల్ అండి, సేమ్ ఇందాకట్లాగే సేమ్ సమ్మె ఇది కూడా నన్ను అడిగితే. చూడండి స్పీడ్ ఏ మ్యాన్ రోస్ 20 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours అంటే బోత్ డైరెక్షన్ స్ట్రీమ్ డైరెక్షను ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు 2 hours అదే 20 kilometers 2 hours ట్రావెల్ చేశాడు. సో స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ ఏమవుతుందండి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత అవుతుందండి, 20 kilometers. టైం ఎంత అండి, 2 అంటే 2 times ఎంత అండి, 20 km/h. అర్థమైంది కదండి, స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఎంత అన్నాడు, 16 kilometers 4 hours ట్రావెల్ చేశాడు అన్నాడు. స్పీడ్ ఆఫ్ ది అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అప్ స్ట్రీమ్కి స్పీడ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి, 16 kilometers. టైం ఎంత ఇచ్చాడండి, 4 hours. సో 4 4 16 కదండి, 16 km/h. ఇప్పుడు ఏం అడిగాడు, ఫైండ్ ది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ ది బోట్ అంటే ఏం చెప్పానండి ఆల్రెడీ, స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ది అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ అంటే ఎంత అండి, 10 వచ్చిందండి. స్పీడ్ ఆఫ్ ది అప్ స్ట్రీమ్ అంటే ఎంత ఉంది, 4 వచ్చిందండి. డివైడెడ్ బై 2 అంటే 14 డివైడెడ్ బై 2 ఎంత వచ్చిందండి, 7 km/h. ఓకే కదండి, ఇంతే. ఈజీగా ఉంటాయండి, వన్స్ మనకి అర్థమయ్యే కొద్దీ ఈజీ అయిపోతాయి అన్నమాట ఇవన్నీ. ఈ సమ్ చూడండి కొంచెం ట్రిక్కీగా ఉండేది, కాకపోతే ఈజీనే ఇది కూడా. సరే ఈ సమ్ చూద్దాం. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 25%. 25% నార్మల్ స్పీడ్ కన్నా స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే 120 kilometersకి 24 minutes అనేది సేవ్ అయింది అని అంటున్నాడు అనమాట. అయినట్లయితే ఫైండ్ ది ఒరిజినల్ టైం అని అడిగాడు. ఇక్కడ సింపుల్ అండి, యాక్చువల్గా 25%కి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటంటే 25/100 అంటే ఎంత అవుతుందండి, 25 4s అంటే 1/4. యాక్చువల్గా ఫస్ట్ పర్సంటేజ్ కాన్సెప్ట్ చెప్పాలి మీకు. నేను చెప్పకుండా స్పీడ్ అండ్ డిస్టెన్స్ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ చిన్నది అవ్వచ్చు. కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ అన్నీ ఎలా కట్టాలనేది నేను నెక్స్ట్ ఎల్సిఎం ఎస్సిఎఫ్ అయిపోయిన పర్సంటేజ్ టాపిక్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఈ 25% ఫ్రాక్షన్ అంటే ఇది గుర్తుపెట్టుకొని చాలు. ఇప్పుడు స్పీడ్ ఉందండి, దీన్ని ఓల్డ్ అని అంటాను, దీన్ని న్యూ అని అంటాను. ఓల్డ్ స్పీడ్ ఎంత అవుతుంది అంటే కింద ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఓల్డ్ అండి. అంటే అక్కడ 4 parts 4x అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే కదా. ఇప్పుడు న్యూ ఎంత అవుతుందంటే ఈ ఓల్డ్తో కంపేర్ చేసుకుంటే ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు, 25%. 25% యొక్క వాల్యూ ఎంత అండి, 1 part అంటే 4x + 1x ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, 5x. సో న్యూ వాల్యూ ఎంత అవుతుందండి, 5x. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మామూలుగా స్పీడింగ్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. ఒక డిస్టెన్స్ సేమ్గా ఉన్నట్లయితే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, అంతే కదండి. సో అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చండి, ఇక్కడ ఈ స్పీడ్ అండి. ఇప్పుడు టైం రాసుకోవాలనుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది కాబట్టి స్పీడ్ ఇక్కడ వాల్యూ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వాల్యూ ఇక్కడికి వెళ్ళిద్ది. అంటే అప్పుడు ఇది ఎంత అవుతుందంటే ఇది 5x, ఇది 4x. ఓకే కదండి. సో ఇక్కడ ఆల్రెడీ టైం ఎంత సేవ్ అయింది అన్నాడండి, 24 అన్నాడు. అంటే కొత్తగా టైం సేవ్ అయింది ఎంత అండి, సేవ్డ్ టైం ఎంత అండి, 24 minutes అని ఆల్రెడీ మెన్షన్ చేశాడు మనకి. సో ఈ 24 minutes ఎక్కడి నుంచి వస్తుందండి యాక్చువల్గా అంటే ఓల్డ్ టైం నుంచి కొత్త టైం తీసేస్తే వచ్చేదే కదా సేవ్ అయిందంటేనే న్యూ టైం.
సో ఓల్డ్ టైం ఎంత అండి 5x, న్యూ టైం ఎంత అండి 4x. ఎంత సేవ్ అయిందండి 24 మినిట్స్. అంటే 1x ఈజ్ ఈక్వల్స్ టు 24 మినిట్స్ అండి, అవునా కదా. సో ఒరిజినల్ టైం ఎంత అండి యాక్చువల్గా 5x. సో 5 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అండి 24, 5 20s ఎంత 100, 100 ఇంటూ 100 ప్లస్ 5 4s ఎంత 20 అంటే 120. సో ఒరిజినల్గా ఎంత టైం ఎంత పడుతుందండి ఇది. సో ఒరిజినల్ స్పీడ్తో ట్రావెల్ అయినట్లయితే 120 మినిట్స్ అనేది పడుతుందండి. ఓకే కదా, ఈ అర్థమైంది కదా. నెక్స్ట్ సింపుల్ అండి, ఏం లేదు. ఫస్ట్ స్పీడ్ రేషియోస్ కట్టుకుంటాం. 25%కి ఎంత అండి 1/4 వచ్చింది. సో కింద ఉన్న వాల్యూ ఏం చెప్పానండి నేను, ఓల్డ్ వాల్యూ 4x అవుతుంది. అది కొత్త వాల్యూకి ఎంత అండి 1%, అదే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 5x అవుతుంది. సో టైము స్పీడు టైం అనేది రెసిప్రోకల్గా ఉంటాయి కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇది న్యూ టైం ఇక్కడికి వస్తుంది, ఓల్డ్ టైము అదే న్యూ స్పీడ్ అనేది దీని యొక్క ఓల్డ్ టైంకి అవుతుంది. ఇలా మార్చుకుంటాం. సో ఆల్రెడీ టైం ఎంత సేవ్ అయిందన్నాడండి 24 మినిట్స్. అప్పుడు ఎన్ని పార్ట్స్ వస్తుందండి 24 మినిట్స్కి ఎంత వచ్చింది 24 మినిట్స్కి ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్స్ 24 మినిట్స్. కానీ ఏం అడిగాడండి, ఒరిజినల్ టైం అడిగాడు. ఒరిజినల్ టైం అడిగినప్పుడు ఒరిజినల్ టైం ఎంత 5x అంటే 5 ఇంటూ 24 అంటే 120 మినిట్స్. ఓకే కదండి, డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దామండి. సరే ఇది చూడండి, ఇది కూడా సేమ్ అదే ప్రొసీజర్లో ఉండేది, కాకపోతే ఇక్కడ ఏంటంటే స్పీడ్ అడిగాడు. సో స్పీడ్ అడిగాడు కాబట్టి సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ టైం ఈజ్ సేమ్ అండి, 20% డిక్రీజ్ అయిందని అన్నాడు. 20% డిక్రీజ్ అయిందంటే 20% ఫ్రాక్షన్ ఎంత అంటే 20/100 అంటే 0.025 అంటే 1/5 అండి. సో ఇది కింద వాల్యూ ఒరిజినల్ వాల్యూ అని అన్నాను కదా. స్పీడ్ ఒరిజినల్ న్యూ. ఒరిజినల్ ఎంత అండి 5. ఇక్కడ ఏంటి డిక్రీజ్ అయింది అన్నాడండి. అంటే ఇప్పుడు ఈ పైన వాల్యూని ఇందాక ఇంక్రీజ్ అయింది అన్నాడు కాబట్టి ఇక్కడ 1ని దీనికి యాడ్ చేస్తే 5x వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందండి డిక్రీజ్ అయిందని అన్నాడు కాబట్టి ఈ -1ని దీంట్లోంచి తీసేయాలి. అప్పుడు ఏమవుతుందండి 4x అవుతుంది. సో టైంకి మామూలుగా ఏంటండి సేమ్ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఇది రెసిప్రోకల్ కాబట్టి ఆపోజిట్ అవుతుంది. సో ఆపోజిట్ అయినప్పుడు ఏమవుతుందండి ఇది 4x అవుతుంది, ఇది 5x అవుతుంది. ఆల్రెడీ ఇది 4x ఉండాల్సిన టైం 5xకి వెళ్ళింది కాబట్టి అంటే ఎంత x ఇంక్రీజ్ అయిందండి 5x - 4x అంటే 1x ఇంక్రీజ్ అయింది. ఈ 1x ఇంక్రీజ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుందండి ఎక్స్ట్రాగా 1xకి 30 మినిట్స్ తీసుకుందండి, 30 మినిట్స్ తీసుకుంది. సో యాక్చువల్గా అప్పుడు ఒరిజినల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి, ఒరిజినల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 4x కదా. 4 ఇంటూ x అంటే 4 ఇంటూ 30 అంటే 120 మినిట్స్. అదే న్యూ టైం అయినట్లయితే 5 ఇంటూ 30 అంటే 120 మినిట్స్ అండి. ఇప్పుడు ఓల్డ్ టైం న్యూ టైం వచ్చింది. వాళ్ళు మన నేను ఫైండ్ ది యూజువల్ స్పీడ్ అన్నాడు. యూజువల్ స్పీడ్ అంటే ఒరిజినల్ స్పీడే కదండి మీనింగ్. సో ఒరిజినల్ స్పీడ్ అంటే ఏంటండి, ఒరిజినల్ 5x అని అన్నాడు. ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత వచ్చిందండి మనకు 30 వచ్చింది కదా, అలా చేసుకున్నా పర్లేదు. లేదా ఎక్కడున్న వాల్యూ ఎక్కడికి వెళ్తుంది కాబట్టి దీని యొక్క న్యూ టైం ఎంత వచ్చిందండి 120 కదా. సో ఒరిజినల్ స్పీడ్ అనేది మామూలుగా సింపుల్గా అలా లేదు 5x అనుకుంటే 5 ఇంటూ ఒక పార్టీ యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే 30 వచ్చింది ఇక్కడ. అప్పుడు ఎంత వచ్చిందో 5 ఇంటూ 30 అంటే 150 km/h అని అనుకోవచ్చు. సో ఎంత వచ్చింది అనమాట ఒరిజినల్ స్పీడ్ వచ్చేసరికి 150. ఓకే కదండి. నెక్స్ట్ మల్టీ పార్ట్ జర్నీస్. ఇది ఎలా ఉండిద్ది అంటే A man travels 40 kilometers at the rate 20 km/h, 60 kilometers at the rate 30 km/h, 100 kilometer at the rate 50 km/h. Find the average speed. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, వేరు డిస్టెన్సెస్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటండి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్. అంతే కదండి, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. అవునా కదండి. సో మనకి టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు కానీ టోటల్ టైం మన దగ్గర లేదు. సో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 40 కిలోమీటర్స్కి టైం ఎంత అవుతుందండి T1 అనమాట. అంటే మామూలుగా సేమ్ బేసిక్ ఫార్ములాలోకి వెళ్ళినట్లయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అవునా కదా. సో మనకు టైం కావాలనుకుంటే D/S. సో ఇందులో ఫస్ట్ T1 కడుతున్నాం. అంటే ఈ T1 అంటే డిస్టెన్స్ 1 ఎంత అంటే 40 కిలోమీటర్స్, S1 ఎంత అండి 20 కిలోమీటర్స్. అంటే ఎన్ని అవర్స్ అండి 2 అవర్స్ వస్తుంది, 22 కాబట్టి. నెక్స్ట్ T2 నెక్స్ట్ 60 కిలోమీటర్లు ఎంత అండి 30 km/hతో వెళ్తుంది కాబట్టి
3 ఇది కూడా 2 అవర్స్. నెక్స్ట్ T3 ఎంత అండి, 100 కిలోమీటర్స్ని 50 km/hతో వెళ్తుంది కాబట్టి ఇది కూడా 2 అవర్స్. సో టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు T1 + T2 + T3 అంటే ఎంత అండి, 2 + 2 + 2 అంటే 6 అవర్స్. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి, టోటల్ డిస్టెన్స్ ఎంత 40 + 60 + 100. టోటల్ టైం ఎంత అండి 2 + 2 + 2 అంటే ఎంత అయిందండి 60, 100 అయింది. 40 + 60 100, 100 + 100 200, 200/6 అంటే ఎంత అవుతుందండి, ఇది 6 అవర్స్ అంటే 100/3 అంటే 100/3 అంటే ఎంత అవుతుందంటే 33.333 km/h అండి. అర్థమైంది కదా. మీకు అర్థం కావడం కోసం ఇంత చెప్తున్నానండి. మీకు సింపుల్గా డైరెక్ట్గా మీ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఏమవుతుందండి, ఇలా చూసి చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 40/20 అనుకుంటే 2 అవర్స్ ఇక్కడ వస్తుంది, 60/20 అనుకుంటే 2 అవర్స్ ఇక్కడ వస్తుంది. సేమ్ ఇది కూడా 100/20 2 అవర్స్ వస్తుంది. సో టోటల్ టైం ఇక్కడ మనకు కనిపించిపోతుంది. ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఏం చేసుకుంటాం, 40 + 60 + 100 అని చెప్పి డిస్టెన్స్ చేసుకుంటాం. టోటల్ డిస్టెన్స్ /6 ఇక్కడ క్లియర్ కనిపించిపోతుంది కదా, 200/6 అని. సో 33.33. సో మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమవుతుందండి, ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం ఇక్కడ ఉండగానే అంటే జస్ట్ క్వశ్చన్ చూసినా ఆన్సర్ చేసే ఫెసిలిటీ అనేది తర్వాత మనకు డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం అండి కొంచెం అంటే అన్ని కాన్సెప్ట్లు క్లియర్ అవ్వాలంటే వీడియోస్ లెంగ్తీగా ఉంటాయి, మరి తప్పదు చూడాలి. ఒక మూవీ ఇంటర్వెల్ వరకు చూస్తున్నారని అనుకోండి, అలా చేసేయండి. నెక్స్ట్, ఏ పర్సన్ వాక్స్ 10 kilometers @ 4 km/h అండ్ సైకిల్స్ 20 kilometers @ 12 km/h, ఫైండ్ ది యావరేజ్ స్పీడ్. సేమ్ అండి, ఇందాక నేను చెప్పాను కదా, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అంతే కదండి. టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ డిస్టెన్స్, ఈ రెండింటి నుంచి డిస్టెన్స్ వస్తుంది, ఈ రెండింటి నుంచి డిస్టెన్స్ కూడా వస్తుంది. ఈ డిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. సో టైం కావాలి మనకి. సో T1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి, మామూలుగా D1/S1. D1 ఎంత ఉందండి ఇక్కడ, D1 ఈజ్ ఈక్వల్స్ టు 10 km/h అంటే S1 వచ్చేసరికి 4, 10 km/4 km/h అంటే ఇది ఎంత అవుతుందండి 5/2 అంటే 2.5 అవర్స్ వచ్చిందండి ఇది. నెక్స్ట్ T2 ఎంత అండి, D2/S2. D2 ఎంత అండి 20 km, S2 ఎంత అండి 20 km/h అంటే ఇది ఎంత అవుతుందండి 10/6 అంటే ఇది ఎంత అవుతుందండి 5/3. సేమ్ దీన్ని కూడా ఎంచుకుందాం ఎగ్జాంపుల్కి, ఇది కూడా 5/2 ఎంచుకుందాం. సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందండి, టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు T1 + T2 అండి. అప్పుడు ఎంత అవుతుంది 5/2 + 5/3 అంతే కదండి. ఇప్పుడు 2కి 3కి ఎల్సిఎం తీసుకుంటే 2 × 3 అనుకోండి, 2కి 3కి ఎల్సిఎం అనుకుంటే ఇప్పుడు 3 × 5 15 కదా, లేకపోతే డైరెక్ట్ చేయాలండి. 3 × 5 ప్లస్ ఇది 2 × 5 ఎంత అవుతుందండి, ఇది 15 + 10 డివైడెడ్ బై 2 3 ఎంత అండి 6, 15 + 20 25/6. సో ఇది ఎంత వస్తుందండి 25/6 అవర్స్ వచ్చిందండి ఇది టైం. ఏమడిగాడు, ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ అని అన్నాడు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటండి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని ఆల్రెడీ రాసాను కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చిందండి ఇక్కడ 10 km + 20 km డివైడ్ బై టోటల్ టైం ఎంత వచ్చిందండి 25/6 అంటే 30 డివైడెడ్ బై 25 కదా, ఈ 6 అనేది పైకి వెళ్తే 6 ఇలా అయ్యిందండి. సో 5 6 5 5s కదండి, 5 5s 5 6 అంటే 36/5 అండి. అంటే ఎంత అవుతుందండి 5 7 35 అంటే 7.2 km/h అండి. అర్థమైంది కదా, ఇంతే అండి, సింపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లెంగ్త్ టైమ్, ట్రైన్స్ గురించి అండి. ఇవి ఆల్రెడీ మనం చేసాము, ఇవి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి. 2 trains సేమ్ లెంగ్త్ అని అన్నాడు, క్రాస్ ఏ పోల్ ఇన్ 12 seconds and 18 seconds ఇఫ్ సేమ్ డైరెక్షన్, టైమ్ టు క్రాస్ ఈచ్ అదర్ అని అన్నాడు అనమాట. ఇప్పుడు ఏమైంది చూడండి, 2 సేమ్ లెంగ్త్ అని అన్నారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రైన్ లెంగ్త్ అనేది ఎజ్యూమ్ చేసుకుందాం మనం. ట్రైన్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు L అని అనుకుందాం, ఓకే కదండి. రెండింటికి సేమ్ అనమాట. సో ఫస్ట్ ట్రైన్ అనేది ఒక పోల్ని 12 secondsలో వెళ్ళిందని అన్నారు.
అంటే అప్పుడు దాని యొక్క స్పీడ్ S1 ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ట్రైన్ L1 కాబట్టి LA అనమాట. ఫస్ట్ ట్రైన్ ఎంత 12 సెకండ్స్లో వెళ్ళింది అనుకుందాం. నెక్స్ట్ రెండో ట్రైన్ ఎంత అండి, దాని యొక్క స్పీడ్ S2, లెంగ్త్ సేమ్ అండి. ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేసింది ఆ పోల్ని, 18 సెకండ్స్. ఇది పోల్ అండి, ఒక లైన్. ఈ ట్రైన్ అనేది ఫస్ట్ ట్రైన్ అనేది 12 సెకండ్స్లో క్రాస్ చేసింది. సెకండ్ ట్రైన్ అనేది 18 సెకండ్స్లో క్రాస్ చేసిందండి. ఓకేనా, ఈ పోల్ని. సో సేమ్ డైరెక్షన్ అని అన్నాడు కాబట్టి ఆ రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది అని అన్నాడు అనమాట. అలా అయినట్లయితే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వస్తుంది కదండి. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఏంటండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు S1 మైనస్ S2 కదా నార్మల్గానా, అంతే కదా, S1 మైనస్ S2. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి, S1 ఎంత L/12, ఇది వచ్చేసరికి L/18. సేమ్ అండి, 12కి 18కి LCM చూద్దాం. 2 6 2 9 3 2s 3 3s ఎంత వస్తుందండి, 2 × 3 × 2 × 3 ఎంత అవుతుందండి, 2 3s 6, 6 2s 12, 12 3s 36. సో ఇక్కడ 36 వేసుకుంటాం. అంటే ఇది 12 3s 36 కాబట్టి 3L, ఇది 18 2s 36 కాబట్టి 2L. అంటే ఇదంతండి L/36 అయిందండి రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి. సో ఇది అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, నార్మల్గా మనకి ఇది ఉంది కదా, స్పీడ్ ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ పర్ టైం. ఓకే కదండి, మనకు టైం కావాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి, రెండు ట్రైన్లు ఇచ్చినప్పుడు నేను నీకేం చెప్పానండి, సమ్ ఆఫ్ ది 2 ట్రైన్ లెంగ్స్ అని అన్నాను కదా, 2 ట్రైన్ లెంగ్స్ అని అన్నాను బై రిలేటివ్ స్పీడ్ అని అన్నాను. 2 ట్రైన్ లెంగ్స్ ఎంతంటే L+L, రిలేటివ్ స్పీడ్ ఎంత వచ్చిందండి, L/36 వచ్చింది, అంతే కదా. 2 ట్రైన్లు ఎంత ఉందండి, 2L, ఇది L. ఈ 36కి డివైడ్ చేసిన ఇక్కడికి వెళ్తే పైకి మల్టిపుల్ చేస్తుందండి. సో ఇక్కడ L క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత అండి, 2 × 36 అంటే 72 సెకండ్స్ తర్వాత ఆ రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేస్తాయి. అర్థమైంది కదండి, ఇంతే. నెక్స్ట్ సమ్కి వద్దామండి. ఇప్పుడు సేమ్ అండి, 2 ట్రైన్స్ 100 మీటర్స్ 150 మీటర్స్ లాంగ్, స్పీడ్స్ ఎంత అండి, 72 కిలోమీటర్స్ 54 km/h. ఆపోజిట్ డైరెక్షన్, టైం టు క్రాస్ ఇచ్చేదారు అన్నాడు. రెండు స్పీడ్లు ఇచ్చాయంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అండి, రిలేటివ్ స్పీడ్ అని అన్నాడు. రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 72 + 54 అంటే S1 + S2 అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. 72 + 54 అంటే ఎంత అండి, 126 km/h. ఇది అర్థమైంది కదండి. రెండు ట్రైన్స్ L1 L2 లాంగ్, రెండు ఎంత స్పీడ్తో వెళ్తున్నాయి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఒకటి ఎప్పుడు క్రాస్ అవుతుంది అని అడిగాడు. ఇది ఇంకో ట్రైను. ఇప్పుడు ఏమైందంటే ఇది ఈ డైరెక్షన్లో 72 km/hతో స్పీడ్తో మూవ్ అవుతుంది, ఇది 54 km/hతో స్పీడ్ అవుతుంది. అయినట్లయితే ఎప్పుడు దీని యొక్క డిస్టెన్స్ ఎంత అండి, 100, దీని యొక్క లెంగ్త్ ఎంత అండి, 150. నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సింపుల్ అనమాట. ఏముంది, బేసిక్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. ఓకే కదండి. స్పీడ్ అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం రిలేటివ్ స్పీడ్ వేసుకోవాలంటే 126. డిస్టెన్స్ ఎంత అండి, రెండు ట్రైన్ల యొక్క సమ్మ వేసుకోవాలి, 100 + 150 డివైడ్ బై మనకు కావాల్సింది ఏంటంటే టైమే కదా, టైం పక్కన పెట్టండి. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 + 150 ఎంత అండి, 250. ఇదంతా అండి 126 రిలేటివ్ స్పీడ్ అనేది. సో నియర్లీ 125 ఎంత అండి, నార్మల్గా 2 కదా, నియర్లీ 2.0 అప్రాక్సిమేట్లీ. యాక్చువల్గా ఏంటంటే 1.999 అలా వస్తుంది, 1.999 అలా వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 2 అనమాట, 2 వేసుకోవచ్చు. సో 2 hours తర్వాత రెండు ఒకదాని ఒకటి మీచ్ అవుతాయి. నెక్స్ట్ అండి, థీఫ్ పోలీసు. ఇంక ఈ మోడల్తో మ్యాక్సిమం అయిపోతాయి అనుకుంటా, ఇంకా అయిపోయినట్టే. సో థీఫ్ పోలీస్ గురించి చెప్తాను. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, థీఫ్ రన్ సెట్. ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, ఇటు పరిగెడుతున్నాడు. ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు అండి, 8 m/s. ఏ పోలీస్ మ్యాన్ రన్ సెట్. ఇక్కడ పోలీస్ ఉన్నాడు, ఈయన ఎంత స్పీడ్తో పరిగెడుతున్నాడు అండి, 10 m/s.
అండ్ ఈజ్ 40 మీటర్ బిహైండ్. అంటే బిహైండ్ అంటే వెనకతలు ఉన్నాడని. అంటే ఈ దొంగ కన్నా ఇతను ఎన్ని మీటర్ల డిస్టెన్స్లో ఉన్నాడంటే 40 మీటర్స్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ద పోలీస్ టు క్యాచ్ ద థీఫ్ అని అన్నాడు. హౌ లాంగ్ అంటే ఎంతసేపు అని మీనింగ్ అండి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, ఇద్దరు మూవ్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి, రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సో రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, ఎంత S1 మైనస్ S2 అంటే ఇక్కడ 10 మీటర్ మైనస్ 8 మీటర్స్ అంటే 2 మీటర్ పర్ సెకండ్. అర్థమైంది కదండి. టైం కావాలని అన్నాడు. సేమ్ బేసిక్ ఫార్ములా అండి. మళ్ళీ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం. మనకి ఏం కావాలండి, టైం కావాలి. సో టైం కావాలంటే టైం ఇటు నుంచి అంటే ఇది డిస్టెన్స్ పర్ స్పీడ్ అంతే కదండి. డిస్టెన్స్ ఎంత అవుతుందండి, ఇది 40 మీటర్స్లో పరిగెడుతున్నాడు. రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే డిస్టెన్స్ ఎంత 40 మీటర్స్, వాళ్ళిద్దరికి మధ్య గ్యాప్. ఆ గ్యాప్ని పోలీస్ కవర్ చేస్తే దొంగను పట్టుకోవచ్చు. సో ఈ 40 మీటర్ని రిలేటివ్ స్పీడ్తో డివైడ్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే ఎన్ని సెకండ్ల తర్వాత అతన్ని మీట్ అవుతారనేది. సో 20 సెకండ్స్. అర్థమైంది కదండి, సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సమ్ చూడండి. థీఫ్ స్పీడ్ వచ్చేసరికి 6 km/hతో పరిగెడుతున్నారు. ఈయన థీఫ్ ఎంత స్పీడ్తో పరిగెడుతున్నారండి, ఈయన 6 km/hతో పరిగెడుతున్నాడు. నెక్స్ట్ పోలీస్ వచ్చేసరికి ఈయన ఎంత స్పీడ్తో పరిగెడుతున్నారంటే 9 km/hతో పరిగెడుతున్నారు. ద థీఫ్ హ్యాస్ 300 మీటర్స్ లీడ్. అంటే థీఫ్ అనేవాడు ఈడు దొంగ కదా, ఈయనతో పోల్చుకుంటే 300 మీటర్స్ ముందున ఉన్నాడు అనమాట. సో హౌ లాంగ్ టు క్యాచ్ అంటే ఎంతసేపు, హౌ లాంగ్ అంటే ఎంతసేపు పడుతుంది అని మీనింగ్ ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా ఆయన అడిగింది ఏంటంటే టైం అడిగాడు మనల్ని. సో సేమ్ మళ్ళీ బేసిక్ ఫార్ములా అండి. ఈ రెండు స్పీడ్లు ఇచ్చారంటే రిలేటివ్ స్పీడ్ కట్టాలి కదా మీకు. రిలేటివ్ స్పీడ్ అంటే S1 మైనస్ S2 సేమ్ డైరెక్షన్ కాబట్టి, అంటే 9 మైనస్ 6 అంటే 3 km/h. ఓకే కదండి, ఇది అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే థీఫ్ పోలీసు ఉన్నప్పుడు ఏంటంటే ఇద్దరు ఆపోజిట్ సేమ్ డైరెక్షన్లో వెళ్తారు కాబట్టి మ్యాక్సిమం మైనస్ ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైం అడిగాడు కాబట్టి సేమ్ బేసిక్ ఫార్ములా నుంచి టైం ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత అండి 300 మీటర్స్. స్పీడ్ ఎంత అండి 3 km/h అండి. 3 km/h. ఓకే కదండి. యాక్చువల్గా ఇది డిస్టెన్స్ మీటర్స్లో ఇచ్చాడు, ఇది టైంని స్పీడ్ km/hలో ఇచ్చాడు కాబట్టి మనం డిస్టెన్స్ ఏంటంటే ఒకవేళ km/hలో కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటే 18/5 వేయాలండి ఇక్కడ. ఓకే కదా. అంటే ఇప్పుడు 300 × 18 డివైడెడ్ బై 3 × 5 అండి, 300s. ఓకే కదండి. నెక్స్ట్ 520s అంటే ఎంత అవుతుందండి, 20 × 18 అంటే 360 సెకండ్స్ అండి. ఇది కూడా అర్థమైంది కదా. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఒక సమ్ ఉంది, అది చెప్తే ఈరోజు స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ అయిపోయినట్టే. ఓకే అండి. నెక్స్ట్ ఏ థీఫ్ ఫ్రెండ్స్, సేమ్ అండి, సేమ్ సమ్. థీఫ్ ఉన్నాడు, ఎంత 30 ms/s పరిగెడుతున్నాడు. తర్వాత అంటే పోలీస్ అనేవాడు 108 km/hతో పరిగెడుతున్నాడు. ఈయనదేమి km/hలో ఇచ్చారు, ఈయనది ఏంటంటే 30 ms/s ఇచ్చారు. ఇఫ్ పోలీస్ మెన్ ఈజ్ 300 మీటర్స్ బిహైండ్ అని అన్నాడు. వీటితో పోల్చుకుంటే ఈయన ఎన్ని మీటర్స్లో డిస్టెన్స్లో బ్యాక్ ఉన్న, బిహైండ్ అంటే వెనకతలు ఉన్నట్టు 900 మీటర్స్. హౌ లాంగ్ టు క్యాచ్, ఎంతసేపు పడతారో పట్టుకుంటాడు అని అన్నాడు. సేమ్ అండి, మనకేంటంటే ఈ 180 అన్ని మీటర్/s ఉన్నది కాబట్టి 108 కిలోమీటర్ని మీటర్/hలో కన్వర్ట్ చేసి మీటర్/s కన్వర్ట్ చేసుకోండి. అంటే 5/18 కదా. km/hని మీటర్/hలో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే 5/18 54 అండి. ఇది 108 × 5/18 అంటే 2 9s 2 54s. 54 × 5/9 అంటే 9 6 54 అంటే 6 × 5 30 ms/s. అంటే పోలీస్ స్పీడ్ ఎంత అండి, స్పీడ్ ఆఫ్ పోలీస్ ఎంత అండి 30 ms/s. స్పీడ్ ఆఫ్ థీఫ్ అంటే ఎంత అండి, స్పీడ్ ఆఫ్ థీఫ్ వచ్చేసరికి ఏంటంటే 30 ms/s. చూడండి ఇక్కడ ఇద్దరు స్పీడ్లు ఈక్వల్ ఉన్నాయి, స్పీడ్ ఆఫ్ పోలీసు, స్పీడ్ ఆఫ్ థీఫ్. ఇద్దరు స్పీడ్ ఒకే స్పీడ్ ఉన్నప్పుడు ఈయన ఇలా పరిగెడుతుంటాడు, స్పీడ్ ఆఫ్ పోలీస్ పరిగెడుతుంటాడు. ఇది అదే స్పీడ్తో ఈయన పరిగెడుతుంటాడు.
సో ఇద్దరు ఒకే స్పీడ్తో వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరు ఎప్పటికైనా కలుస్తారా? దే విల్ నెవర్ మీట్ ఈచ్ అదర్. ఏంటండి? దే విల్ నెవర్ మీట్ ఈచ్ అదర్. ఎందుకండి? ఇద్దరు ఒకే స్పీడ్తో పరిగెడుతున్నప్పుడు ఎలా అవ్వదు కదా. ఎందుకంటే థీఫ్ కన్నా పోలీస్ అనేవాడు ఎక్కువ స్పీడ్తో పరిగెట్టినప్పుడు మాత్రం అతను పట్టుకోగలడు. అలా కాకుండా ఇద్దరు ఒకే స్పీడ్తో పరిగెట్టినట్టయితే, థీఫ్ పోలీస్ ఇద్దరు ఒకే స్పీడ్తో పరిగెట్టినట్టయితే ఇతను 30 మీటర్/సెకండ్, ఇతను 30 మీటర్/సెకండ్తో పరిగెడతారు కాబట్టి ఎప్పటికీ కలవలేరు. ఆప్షన్ కూడా అదే ఉండిద్ది. ఏబీసీ అని చెప్పి ఏదో ఒక స్పీడ్ ఇచ్చేసి డీలో ఏంటంటే నన్ ఆఫ్ ది అబౌవ్ అని కానీ, లేకపోతే దే విల్ నాట్ మీట్ ఈచ్ అదర్, ఇలా ఏదో ఒకటి ఇస్తాడనమాట. దే విల్ నాట్ మీట్ ఈచ్ అదర్ అని కానీ ఇస్తాడనమాట. సో ఇదండి ఈ సెషన్ మీకు ఫ్రూట్ఫుల్గానే ఉందనుకుంటున్నాను, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ అయిపోయిందండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకా కావాలంటే, ఇంకా అంటే రైల్వేకి అయితే ఈ లెవెల్ సరిపోయింది, ఇంతకు మించి అవసరం లేదనమాట. అది అబ్జర్వేషన్లో ఉంచుకొని పెడుతున్నాను. వీటిలో ఇంకా బాగా హై లెవెల్ డిఫికల్టీ లెవెల్ ఉంటాయి, అవి సీజీఎల్ మెయిన్స్కి వాటిలో పనికొస్తాయి అనమాట. రైల్వేకి అయితే ఇది మోర్ దెన్ ఎనఫ్. ఇది చూసుకొని పీవైక్యూస్ ఏదో ఒక పీవైక్యూస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోద్దండి. సో ఆల్ ది బెస్ట్ అండి. రోజు క్లాసెస్ వినండి. నేను మీకోసమే నా టైం కూడా వేరే పర్పస్కి వాడుకోవాల్సిన టైం కూడా మీకోసం కేటాయించి చేస్తున్నాను. వీలైతే రెగ్యులర్గా క్లాసెస్ వినండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. 2025 నోటిఫికేషన్స్లో ఏదో ఒక జాబ్ని రైల్వేలో మీరు క్రాక్ చేసేయాలని నేను కోరుకుంటున్నాను. నాది అంటే మన ఛానల్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మీరు ఛానల్ ఏం సెర్చ్ చేసినా సరే కనిపించదండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏదైనా వీడియో పెట్టినట్లయితే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వెంటనే చూడడానికి అయింది. ఇలా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి, మన వీడియోస్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇప్పుడు అట్లీస్ట్ మహా అయితే తక్కువ వ్యూస్ వస్తున్నాయి, అందులో 2-3 అయినా సరే రెగ్యులర్గా ఫాలో అయితే వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది కదా అని చూస్తున్నాను. ఇలా ఇంకొంతమందికి మీరు షేర్ చేసినా సరే నాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఈ వీడియోస్ని మన ఛానల్ని ఇంకొంతమందికి హెల్ప్ అయ్యేలా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.